మినుకు మినుకుమనే లైట్లు, చెవులు హోరెత్తే వెస్టర్న్ సంగీతం, మద్యం మత్తులో కుర్రకారు హుషారు, ఆడామగా తేడా లేకుండా డాన్సులు, శృతిమించిన నిశ, స్వర్గాన్ని చేరుకునేందుకు విచ్చలవిడిగా డ్రగ్స్ వినియోగం. ఇది ప్రస్తుతం యువతను ఆకర్షిస్తున్న రేవ్ పార్టీ కల్చర్. అసలు రేవ్ పార్టీలు కొనసాగించాలా వద్దా? వీటిని నిషేధిస్తే ఏమవుతుంది? నిషేధించాలని చాలా మంది కోరుతున్నారు. కానీ వాటిని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్న వారిని మాత్రం ఖండిస్తున్నారు. ఎందుకీ ద్వంద్వ పోకడా? భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ఏమాత్రం పొంతన లేనిది రేవ్ కల్చర్. రేవ్ పార్టీలను నిర్వహిస్తూ పట్టుబడిన వారిపై మహిళా సంఘాలు, సంస్కృతి పరిరక్షకులు విరుచుకుపడుతున్నారు. నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని, సంస్కృతిని మంటగలుపుతున్నారని విరుచుకుపడుతున్నారు. అయితే వీటిని అడ్డుకునే క్రమంలో ఎవరైనా రేవ్ పార్టీలపై దాడులకు దిగితే మాత్రం ఇదేంటని అందరూ కయ్యమంటున్నారు. ఎవరు నమ్మకాలు లేకపోతే ఎవరి సంస్కారాన్ని బట్టి వాళ్ళ జీవితం అనేది వాళ్ళు కొనసాగించుకునే రైటు ఈ రాజ్యాంగం అందరికీ ప్రసాదించింది. అది పురుషులు తప్పతాగి రోడ్ల మీద పడిపోతే అడ్డుకుని ఉంటే, ఈ రకమైనటువంటి దాడులు వాళ్ళ మీద ఎప్పుడో చేస్తుంటే ఈ పాటికి మద్యపానం ఆగిపోయేది. అసలు అదే ఇవాళ స్త్రీలు పబ్లకి, పార్టీలకి వెళ్తున్నారని చెప్పి ఆ సంస్కృతిని వ్యతిరేకించే పేరుతో వాళ్ళ మీద దాడులకు దిగటం అనేది మాత్రం ఇంకా నీచమైనటువంటి సంస్కృతి. రేవ్ పార్టీలపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. చాలా మంది వీటిని నిషేధించాలని కోరుతున్నారు. ఈ పార్టీలను నిర్వహించడం అంటే సంస్కృతి సంప్రదాయాలను మంటగలిపినట్లేనని విరుచుకుపడుతున్నారు. వీటిని అడ్డుకోవాలని చాలా మంది ఉద్యమిస్తున్నారు. అయితే పకడ్బందీగా రిసార్టుల్లో, ప్రత్యేకమైన ప్రదేశాల్లో జరిగే వీటిని అడ్డుకోవడం కాస్త కష్టమైన విషయమే. ఒకవేళ అడ్డుకునే ప్రయత్నంలో రేవ్ పార్టీలో పాల్గొన్న వారిపై దాడులు చేస్తే మాత్రం ఎవరూ హర్షించడం లేదు. అన్యాయంగా వారిపై దాడి చేయడమేంటని నిలదీస్తున్నారు. దీంతో రేవ్ పార్టీలను వ్యతిరేకించేవారు సమాజంలో ఎంతమంది ఉన్నారో వాటిని ఆదరించేవారు కూడా అంతకంటే ఎక్కువగా ఉన్నారనే విషయం స్పష్టమవుతోంది. మంగళూరు ఘటనలో ఈ విషయం స్పష్టమైంది. రేవ్ పార్టీపై దాడి చేసిన వ్యక్తులు వ్యవహరించిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. చిన్న వయసులో ఏదో ఉత్సాహంతో అది చెయ్యాలి, ఇది చెయ్యాలి అనే ఆలోచనతో చేయటం అనేది కూడా వాళ్ళకి చిన్నపిల్లలుగా వారి మనసును బట్టి అలా చెయ్యాలని అనుకుంటారు. దాన్ని ప్రోత్సహించడం తల్లిదండ్రులు దాన్ని ప్రోత్సహించకుండా చూసుకోవాలి. తర్వాత ఇలాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు చట్టాన్ని మన చేతిలో తీసుకోకుండా ముందుగానే తెలిస్తే పోలీసులకు ఇన్ఫామ్ చేయాలి తప్పించి చట్టాన్ని వారి చేతిలో తీసుకుని, నిన్న మంగళూరులో జరిగింది మాత్రం వారంతట వారెళ్ళి కొట్టడం అనేది కూడా, ఒక సంస్థ వాళ్ళ మీదకి దూకుడుగా వెళ్ళిపోయి కొట్టడం అనేది కూడా మంచి పద్ధతి కాదు. సమాజానికి తప్పుడు సంకేతాలిచ్చే రేవ్ పార్టీలను అదుపు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది. అయితే పబ్బులు, రిసార్టుల నుంచి పెద్ద మొత్తంలో ఆదాయం లభించడంతో ప్రభుత్వం వీటివైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. అక్కడేం జరుగుతుందన్న విషయాన్ని పట్టించుకోవడం లేదు. పోలీసులు, ఇతర శాఖల అధికారులు కూడా మామూళ్లకు పరిమితమవుతున్నారే తప్ప వీటిని అదుపు చేసే ప్రయత్నం చేయడం లేదు. అయితే ఏదైనా సంఘటనలో రేవ్ పార్టీపై దాడి జరిగితే మాత్రం దాడి చేసిన వారిని వెతికి మరీ పట్టుకుంటున్నారు. చట్టాలు నిమ్మక నీరెత్తినట్టుంటే, పోలీస్ యంత్రాంగం పనిచేయకపోతే, కోర్టులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మరి ప్రజలే, సిటిజన్సే చట్టాలను చేతిలోకి తీసుకునేటటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో భాగంగానే ఈ రోజున మంగళూరులో ఆ పిల్లల మీద దాడి చేయటం అనేటటువంటి కొంతమంది వ్యక్తుల, సంస్థల పేరుతో జరిగింది. కాబట్టి చట్టం అమల్లో ఉండి అరాచక శక్తులను కానివ్వండి, ఈ రకమైనటువంటి విపరీతమైనటువంటి ధోరణులు కానివ్వండి అరికట్టగలిగితే చట్టాన్ని ఎవరు చేతుల్లోకి తీసుకోరు. మరి నిర్లక్ష్యంగా వహించేటటువంటి అధికార యంత్రాంగానికి ఒక రకమైనటువంటి మార్గ నిర్దేశనం చేసేటటువంటి భాగంగానే ఈ రకమైనటువంటి దాడులు జరుగుతున్నాయి. మంగళూరు రేవ్ పార్టీపై దాడి సంఘటనను ప్రత్యక్షంగా చూసిన వారంతా రేవ్ పార్టీ నిర్వాహకులపై వ్యతిరేకతను చూపించడం లేదు. వారిపై దాడి దిగిన వ్యక్తులదే తప్పన్నట్లు భావిస్తున్నారు. అయితే ప్రభుత్వమే చొరవ చూపి ఈ పార్టీలను అడ్డుకుంటే సమస్య ఉండదన్న ఆలోచన మాత్రం తట్టడం లేదు. మద్యం, మాదక ద్రవ్యాలతో విచ్చలవిడిగా రెచ్చిపోతున్న యువతను తప్పుపడుతున్నారు. అదే ఎవరైనా అడ్డుకుంటే మాత్రం నేరంగా పరిగణిస్తున్నారు. ఇది నేటి సమాజంలో కనిపిస్తున్న ద్వంద్వ వైఖరి అనుకోవాలి. ఫ్యామిలీస్లో పిల్లలను చదువుకోవాలని చెప్పి తల్లిదండ్రులు పంపిస్తూ ఉంటే వీళ్ళు ఇట్లాంటి డ్యాన్స్ అవి చేయటం, ఆడపిల్ల మగపిల్ల డిఫరెన్స్ లేదు. ఇందులో ఇద్దరు కూడా అదే రకంగా చేస్తున్నారు. ఒక్కసారి యువత ఆలోచించాలి. అంతేగాని ఎందులోనూ స్థిరపడకుండా ఈ రకంగా ఈ పబ్లని, లేకపోతే ఈ పార్టీలని, ఈ తాగటం, అసలు నన్ను అడిగితే ఈ తల్లిదండ్రులకి మనం కౌన్సిలింగ్ చేయాలి గట్టిగా ఇవ్వాలి. ఈ పార్టీలకు వెళ్ళడం వల్ల ఏంటంటే వాళ్ళు ఏ మత్తు మంది దాంట్లో కలిపివ్వడం, ఇప్పుడు సినిమాల్లో వాటిలో కూడా చూస్తున్నారు. ఈ ప్రభావం ఉంటుంది. సినిమా వాళ్ళేమో బయట ఉన్న దాన్ని తీసుకెళ్ళి మేము చూపిస్తున్నామని వాళ్ళు అంటారు. ఏదన్నా కానీ యూత్ మాత్రం పెడదారి పడడం అనేది జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే యూత్ ఆరోగ్యాలు పాడైపోతున్నాయి.
కొంతమంది డ్రగ్ యూజర్స్ అవుతున్నారు. తర్వాత హెచ్ఐవి వచ్చి కూడా వాళ్ళు చాలా మంది వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. రేవ్ పార్టీలు నిత్యం ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. కానీ పోలీసులు వాటిని అడ్డుకుంటున్న సందర్భాలు చాలా తక్కువ. గుట్టుచప్పుడుగా ఎన్నో జరుగుతున్నా పోలీసులకు సమాచారం లభించేది స్వల్పమే. సంఘటన జరిగినప్పుడు సంప్రదాయాలకు మచ్చ తెచ్చే ఈ పార్టీలను నిషేధించాలని అందరూ ముక్తకంఠంతో కోరతారు. ప్రభుత్వం కనీసం వీరి వాదనను పట్టించుకోదు. రేవ్ పార్టీలను అడ్డుకునే ప్రయత్నం కూడా చేయదు. అధికారులను డబ్బుతో కొనిపారేస్తూ ఈ పార్టీలు యథేచ్ఛగా జరుగుతూనే ఉన్నాయి. రేవ్ కల్చర్ చాలా ప్రమాదకరమని, యువతను పూర్తిగా పాడు చేస్తుందని విద్యావంతులు, తల్లిదండ్రులు వాటిని వ్యతిరేకిస్తున్నారు. అదే సమయంలో అటువంటి వాటిపై ఎవరైనా దాడులకు పాల్పడితే వారి చర్యలు సమర్థనీయం కాదని వాదిస్తున్నారు. ప్రత్యక్షంగా పార్టీలను వ్యతిరేకిస్తూనే పరోక్షంగా వాటి నిర్వహణకు తోడ్పడుతున్నారు. దీంతో రేవ్ పార్టీల జోరును అడ్డుకోవడం సాధ్యం కావడం లేదు. వీటికి ఆకర్షితమయ్యే యువత ఎన్ని ఇబ్బందులు పడినా తమకు సుఖాన్నిచ్చే పార్టీలను వదులుకోవడానికి ఏమాత్రం ఇష్టపడడం లేదు. ప్రభుత్వం ప్రత్యక్షంగా వీటిని రద్దు చేయడానికి ప్రయత్నిస్తే తప్ప రేవ్ పార్టీలను కట్టడి చేయడం సాధ్యమయ్యే పని కాదు.